నామానికి మహిమ కలుగునాక. అందరు బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, తన ప్రజలు యందు ప్రీతి గలవాడు. దేవుని వాక్య గ్రంథంలో 149వ కీర్తన 4వ వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడింది, యెహోవా తన ప్రజలు యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడు. చూడండి, ఐగుప్తులో ఉన్న తన ప్రజలు కష్టాల వల్ల, శోధన వల్ల, బాధల వల్ల వాళ్ళు పెట్టిన మొర దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రజల మొర విని ఆయన ప్రజల వైపు ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. వాళ్ళ బాధల్లో నుంచి తీసుకురావాలని, ఆ కష్టాల్లో నుంచి తీసుకురావాలని మోషేని పంపించారు అక్కడికి. చూడండి, తన నమ్మినటువంటి భక్తుల పాదములో ఆయన తొట్టలు నీడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, సామెతల్లో కూడా రాయబడి ఉంది. ఆయన నమ్మినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు భూలోకంలో. కీర్తనకారుడైన దావీదు కూడా అంటాడు, నేను ముసలివాడిని ఉన్నాను, ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్నాను, నీతిమంతులు విడగొట్టుడు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు. ఎందుకంటే దేవుడు నమ్మిన పిల్లలను ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచని దేవుడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం కూడా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుందనే వాక్యాన్ని ఆధారంగా దేవుని నమ్మిన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు, సిగ్గుపరచబడ్డాడు. ఆయన ప్రజలు ఎప్పుడు కూడా ఆయన విడవడు, ప్రేమ కలిగిన వాడు, ప్రీతి కలిగిన వాడు. ఆయన సముఖంలోకి, ఆయన సన్నిధిలోకి, ఆయన నామం కిందకు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా త్రోసివేడు. 91వ కీర్తనలో కూడా దావీదు అన్నాడు, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. ఆయన సముఖంలో, ఆయన సన్నిధానంలో ఉండటం కనుక మనం నేర్చుకున్నట్లయితే, ఆయన ప్రేమకు వారసులో ఉండటం మనం నేర్చుకున్నట్లయితే, దీనులను ఆయన రక్షణతో అలంకరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దీన మనస్సు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టకరమైన బలియాగము. దీనత్వం ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఒడుకుచున్నో అటువంటి నేను దృష్టిస్తానని దేవుని దివ్య లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించి, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడని, ఆయన ప్రేమించేవారు బలంగా ఉదయించు సూర్యుని వల్లే ఉంటారని కీర్తన గ్రంథంలో రాయబడింది. అందుకని దేవుడి దగ్గర దీనత్వపు ఆత్మను మనం కలిగి ఉండి, రక్షణ ఆనందాన్ని మనం కలిగి, దేవుడు చూపించే రక్షణ, దేవుడిచ్చేటువంటి రక్షణలో మనం వేరుపారి ఆయనకి సాక్షిగా బ్రతికే జీవితాన్ని మనందరం కూడా అలంకారప్రాయంగా ధరించుకుందాం. దేవుని వాక్యం ఎదుట, దేవుడి సత్యం ఎదుట, దేవుని కనుదృష్టి ఎదుట మనందరం కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, ఆయన మనల్ని కనికరిస్తున్నాడు అనేటువంటి గొప్ప వాక్యలతో మనం ముందుకు వెళదాం. దేవుని యొక్క మహాకృపకు మనందరం కూడా వారసులు అవుదాం. ప్రార్థన. తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, మీ కృపలు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. God bless all.